నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. దళితులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కూటమి ఆ హామీని అమలు ఇస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సమకూరుస్తుంది. ఈ పథకాన్ని తుని పట్టణంలో లాంఛనప్రాయంగా ప్రారంభించిన జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ పట్టణానికి 489 సోలార్ ప్యానెల్ మంజూరు అయినట్లు వెల్లడించారు. స్థానిక కొండవారిపేటలో శాఖ లక్ష్మీ సుభద్రరావు ఇంట్లో సోలార్ ప్యానెల్ను ఆవిష్కరించారు. సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేశ్వరవాడ తాతబాబు, కుసుమంచి సత్యనారాయణ, గాంధీ సత్రం చైర్మన్ కొండల రామకృష్ణ, దళిత నేతలు లంకా సునీల్, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి అప్పారావు, విద్యుత్ అధికారులు ఎం రాజేష్, సిహెచ్వి రమణ పాల్గొన్నారు. పెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ఈరోజు తిరుని నియోజకవర్గంలో మన ప్రీతమ నేత, మన నాయకురాలు శ్రీమతి యనమల దివ్య మేడం గారి ఆదేశాలతో ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. ముందుగా మన కొండవారిపేటలో దళితుల యొక్క పేట అయినటువంటి 4వ వార్డులో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో మరీ ముఖ్యంగా దళిత సోదరులందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఇంట్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయవలసిన పని ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఫ్రీగా వేస్తుంది కాబట్టి సోలార్ అన్నది నేను వినియోగించుకోండి. అంతేకాదు, మీరు ఈ సోలార్ కనెక్షన్ వేసుకోవడం వల్ల కూడా మీకు తిరిగి ప్రభుత్వమే నెలకు 200 రూపాయలు మీకు ఫ్రీగా రెంట్ కూడా ఇస్తుంది. రెంట్ రూపంలో మీరు ఏంటంటే సోలార్ మన మేడం వేసుకున్నందుకు మనం వాడకపోయినా 200 రూపాయలు మనకి ఫ్రీగా కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి 200 యూనిట్ల వరకు మనం వినియోగించుకుని ఆ పైన ఏదన్నా ఉంటే మన ప్రభుత్వం ద్వారాగా మళ్ళీ మనం డబ్బులు కట్టుకోవచ్చు. మనకైనా కరెంటు మిగిలి ఉన్నదనుకో మనకి తిరిగి కూడా అమౌంట్ తిరిగి వస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని, అదేవిధంగా కొంతమందికి ఇంటి పన్ను ఒకరి పేరు మీద, కరెంటు బిల్లు ఒకరి పేరు మీద ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంత వర్తించదు. కాబట్టి దాన్ని కూడా సరిదిద్దుకొని దీన్ని మీరు వినియోగించుకుంటే అందరూ కూడా దీన్ని ఆదా చేసుకొని మీ పిల్లలకి కుటుంబ ఖర్చుల నిమిత్తం నెలకి 500, 600, 1000 రూపాయల వరకు ఆదా అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకోండి. మరి మీకు ఏమన్నా వీటి గురించి ఏ విధంగా ఫాలో అవ్వాలన్న సంగతి మీకు తెలియజేయాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వార్డులో ఉన్నటువంటి కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులను కానీ ఇటు అధికారులను కానీ మీరు సంప్రదించండి. ఇది పథకం మంచి పథకం కాబట్టి దీన్ని వినియోగించుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, మీ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి మరొకసారి ఎన్డీఏ కూటమికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమం కూటమి నాయకులు మరియు కార్యకర్తలు మరియు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం కలిపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత కుటుంబాలకి 200 యూనిట్ల వరకు పూర్తి విద్యుత్ అందించడం, దాంతోపాటు కూడా మనకి సబ్సిడీ, ఇతర యొక్క ఉపయోగాలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క మంచి పథకాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఒకవేళ దీని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే స్థానిక కరెంటు ఆఫీస్ నందు కానీ లేకపోతే కూటమి కార్యకర్తలు, నాయకులను ఎవరు సంప్రదించినా సరే ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వివరించడం జరుగుతుంది. అలాగే మీకు దీని మీద ఆసక్తి కలిగిన ఉన్న దీని గురించి మీకు పూర్తి సమాచారంతో పాటు సహాయం కూడా అందించడం జరుగుతుందని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం.